ఏమండి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదు అంటున్నారు స్పీకర్ గారు. ఇద్దరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ స్పీకర్ గారు కూడా కాళే యాదయ్య గారు వీళ్ళిద్దరూ అసలు ఫిరాయించలేదంట కదా. మీరెందుకు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు కాదనుకుంటున్నారు? సార్ నేనేమంటున్నా అంటే సుభాష్ అన్న అద్భుతంగా కండువ వేసుకొని వచ్చాడు సార్, పార్టీ కండువ. మాకో పింక్ కండువ ఉంది సార్. పాపం 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కండువ లేని పార్టీ సార్ అది. కండువ కూడా అంటే వాళ్ళ 3 రంగుల కండువ ఉంది కదా వాళ్ళకి. ఏడు సార్ వాళ్ళు వేసిన అన్ని కూడా మేము జాతీయ జెండాను పట్టుకొని తిరుగుతున్నాం అని చెప్పారు కదా సార్ స్పీకర్ గారు ముందు. నేనేమంటాను వాళ్ళకి 3 రంగుల జెండా లేదు, వాళ్ళకి ఏ జెండా లేదు సార్. నేనేమంటున్నా అంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళంతా మీ ఎమ్మెల్యేలు అంటారు, మీరేమో మా ఎమ్మెల్యేలు అంటారు, వాళ్ళు ఏడున్నారో వాళ్ళే తెలుసుకోవాలన్నారు. పిలిచేటప్పుడు పిలిచిన తర్వాత రోడ్డు మీద వదిలిపెట్టిండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సార్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయానికి వచ్చేసరికి నిన్న జరిగిన దాంట్లో డైరెక్ట్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గర పోయి కండువ కప్పుకున్నాడు సార్. ఓహో, పైగా గవర్నమెంట్ సలహాదారు ఎస్ సార్, ఆయనకు హోదా కూడా ఇచ్చారు. నేను ఏమంటాను అంటే రాహుల్ గాంధీ దగ్గర పోయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ కోసం వెళ్ళారేమో ఒకవేళ. ఓహో, రాహుల్ గాంధీతో సమస్యలు ఆయన కండువ ఎందుకు వేసిండు సార్? ఏ సార్ ఇండియా చైనా వార్ గురించి లేకపోతే ఏది ట్రంప్ ను మాట్లాడడానికి వీటికి మన కలవలేదని రాజీ కుదరడానికి అమెరికా ట్రేడ్ డీల్స్ గురించి పోయారు సార్. ఆయన నెక్స్ట్ వచ్చేసి సార్ దాంట్లో ఇంకో మిగిలి ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఏదైతే దానం నాగేందర్ గారు బీఫామ్ మీద కంటెస్ట్ చేస్తారు. ఆయన రిజైన్ చేస్తారంటున్నారు. రిజైన్ చేస్తారు, 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఏదో కొంత నడిచిన ఆయన నెక్స్ట్ వచ్చేసి సార్ కడియం కావ్య గారికి కడియం శ్రీహరి గారు డైరెక్ట్ ఆయన బీఫామ్ మీద సంతకం పెట్టిండు. అదే విధంగా ఆయన బలపరిచిండు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిండు. తెల్లం వెంకట్రావు గారు కూడా ఏది పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారు. డైరెక్ట్గా సంజయ్ గారేమో ఇక్కడ ఏది జగిత్యాల ఎమ్మెల్యే గారేమో నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నా అని చెప్తాడు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ డయాస్ కిందనే కాంగ్రెస్ పార్టీ బ్యానర్ కిందనే మాట్లాడుతుంటారు. వాళ్ళు మారలేదు అని చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఎట్లుంటుంది అంటే సార్, ఇంతకుముందు మీరు ఒక స్టేట్మెంట్ చదివారు లేదు సార్, ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ చదివారు, బానిస సంఖ్యలు బద్దలయ్యాయి, ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలంటే బానిస సంఖ్యలు స్టార్ట్ అయ్యాయి సార్. మా యూరియా కొనాలంటే సార్ జనరల్గా అయితే ఊర్లలో యూరియా నేను భూమి కౌలు తీసుకున్నాను సార్, నా భూమే కౌలుకి ఇచ్చేచ్చింది సార్. నేను ఊర్లో ఉన్న కాబట్టి కౌలుకి ఇచ్చేచ్చిన. కౌలుకి ఇచ్చినప్పుడు నా భూమి దున్నేటోళ్ళు వేరే ఉంటారు. యూరియా బస్తాలు కావాలంటే 250 రూపాయలు పెడితే 230 రూపాయలు పెడితే అలాగ యూరియా బస్తా దొరికేది సార్. ఇప్పుడు ఒక యాప్ పెట్టిర్రు, నాకు భూమి ఉంటేనే యూరియా బస్తాలు అవి కూడా 2 అక్కడికి వెళ్ళారు మీరు. లేదు సార్ నేనేమంటాను కాదు, బానిస సంఖ్యలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటున్నా. సంఖ్యలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే యూరియా బస్తాల కానీ స్టార్ట్ అయినాయి. ప్రజాపాలనతో ఈ సంక్రాంతి తిరగరాసిందని కూడా అన్నారు. అదే సార్ తిరగరాసింది ఏంటంటే సంఖ్యలు మొదలైనాయి. సంఖ్యలు ఎట్లా మొదలైనాయి అంటే యూరియా బస్తాల కానీ మొదలైన సంఖ్యలు, రైతు బంధు కానీ మొదలైన సంఖ్యలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ అదే అన్న నేనేమంటున్నా అంటే యూరియా బస్తాలు ఇప్పుడు కౌలు రైతు దగ్గరికి ఎన్నిసార్లు పోతావు కాదు. నేనేమంటున్నా అంటే మీరు చెప్పేది ఆ ఎమ్మెల్యేలు ఏడబోయరు, ఆ ఎమ్మెల్యేలు ఎవరు, ఆ ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. అంటే యూరియా బస్తాలు యూరియా బస్తాలు పైసలు పెట్టి నేను బస్తా కొనుక్కుంటా అంటే నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా సార్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. వెంకట్ గారు నమస్కారం అండి. నేను చలాన్స్ గురించి చీఫ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. దయచేసి అభ్యంతరకరమైన పదాలు వాడకూడదు. అభ్యంతరం కాదండి, చక్కగా లీగల్ గా మాట్లాడతాం. ఆయన ఇల్లీగల్ గా మాట్లాడాడు, నేను లీగల్ గా మాట్లాడతా. ఆయన చీఫ్ మినిస్టర్ మాట్లాడింది ఇల్లీగల్ స్టేట్మెంట్. ఆయన సైబర్ క్రైమ్ ని ఎంకరేజ్ చేసేట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. రెండవది సిటిజన్స్ కి భద్రత లేదండి. తెలంగాణలో హైదరాబాద్ లో ఆంధ్ర పోలీస్ వచ్చి మఫ్టీలో మన సిటిజన్స్ ను పట్టుకుపోతుంటే ఈయన మాట్లాడు. అంటే అక్కడ గురు శిష్యుల బంధం కదా. కాదు అక్కడ గురు శిష్యుల బంధం కదా. వాళ్ళు ఏం చెప్తే ఏ బంధం ఉన్నా కానీ తప్పు నేరం అది క్రైమ్ అండి అది. ఓకే, మీరు ఆవేశపడమాకండి. మరి కొంచెం మీరు ఆవేదనలో ఉన్నట్టున్నారు. మనం ఏం చేయలేము. కాంగ్రెస్ తెలుగుదేశం కాదు ఆవేదన కాదండి. చీఫ్ మినిస్టర్ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే ఇలాంటి మాటలు భావ్యంగా ఉందా అని. అంటే లేదు ఇండికేషన్ ఇచ్చారు కదా. ఇల్లీగలా చీఫ్ మినిస్టర్ మాట్లాడితే లీగలా ఇల్లీగలా చూసుకోవాలి కదా. ఇల్లీగల్ గా మాట్లాడుతున్నాడు ఆయన. మంచి ఉద్దేశంతో ట్రాఫిక్ క్రమశిక్షణ కోసం అని చెప్పారు. సరే, జనంలో నెగిటివ్ వస్తే విత్డ్రా చేసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ కదా అది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ కలిసిపోయినాయి. జనసేన
అన్నీ కలిసిపోయి పనిచేస్తున్నాయి. దానికి మనం ఏం చేయలేము. సరే, అది గురు శిష్యుల సంబంధం. వాళ్ళిద్దరూ ఆయనేమో ఈయన కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశానంటారు. మరి ఈయనేమో ఈయనేమో ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేధిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు మాట వినరు, మాట్లాడరు. ఇది నడుస్తూ ఉంది. మనం ఏం చేయలేము. దీనికి కొంతకాలం పాటు వీ హ్యావ్ టు బేర్. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, ఈ రకంగా తనకు అప్రదర్శ తెచ్చేలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ఆయన అర్థం చేసుకోవాలి. లేకపోతే గురు శిష్యుల బంధంతో ప్రజలను వేధిస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. రైట్. సుభాష్ గారు చెప్పండి, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదు అంటున్నారు స్పీకర్ గారు, మీరేమంటారు? టైటిల్లో బాగుంటారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదు అంతే. రైట్. అదేనండి, ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏంటంటే ఫిరాయించలేదని చెప్తారు కదా, ఫిరాయించడం అని చెప్తారా? చెప్పరు కదా వాళ్ళు చెప్పారు. స్పీకర్ గారు కూడా చెప్పలేదు. స్పీకర్ గారికి కూడా కనపడలేదు కదండి. సుప్రీంకోర్టులో కూడా ఉంది సార్ కేసు. అదేనండి, ఇప్పుడు స్పీకర్ గారు ఒక కాన్స్టిట్యూషనల్ హోదాలో ఉన్నారు. వారికి సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి కూడా ముట్టకాయలు కూడా పడ్డాయి. మీరు ఏంటంటే ఇమీడియట్ గా దీని మీద ఏంటంటే జస్ట్ అంటే యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇవాళ ఏంటంటే సుప్రీంకోర్టులో ఇవాళ ఏంటంటే కేసు ఉన్నది. నిన్న పండుగ పూట అయినా కూడా హడావిడిగా శరవేగంగా ఈ యొక్క కేసు గురించి మాట్లాడడం అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థమవుతుందంటే, మీరు ఏ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అండి. 2014 చూసినాం మనం, 2023, 24, 25 చూస్తున్నాం. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోకి వస్తున్నారు, ఆ పార్టీ గెలిచిన వాళ్ళు ఈ పార్టీలోకి వస్తున్నారు. సో పార్టీ మారడం అనేది చాలా చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ కూడా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ కూడా. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మనం అధికారంలో ఉండాలి. మనం అధికారంలో ఉంటేనే మనకు చాలా అడ్వాంటేజ్ వస్తుంటాయి. మనకు ఈ అడ్వాంటేజెస్ వల్ల ఏంటంటే రాబోయే కాలంలో అనేకమైన మంచి ఏంటంటే మొత్తం పనులు చేసుకోవచ్చు, దోచుకోవచ్చు అనే దాని మీదనే ఉంది అన్నట్టు. ఇప్పుడు 2014 చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా, హేమంత్ కుమార్ బిశ్వా వాళ్ళు కూడా మా పార్టీలోకి మీ పార్టీలోకి వచ్చారన్న. కాదు నేనేమంటున్నా అంటే యూపీలో, కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? సెంట్రల్ మినిస్టర్ ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా. సెక్షన్ 2(1) ప్రకారం ఎట్లుంటుంది అంటే 2/3 ఆఫ్ మెజారిటీ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే జాయిన్ కావచ్చు, అది విలీనం అంటారు. కానీ మీరేం చేసినారు? 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీకు ఎవరో ఏంటంటే వార్నింగ్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి డైరెక్ట్ గా లాస్ట్ కు సిపిఐలో గెలిచిన వాళ్ళని కూడా తీసుకుపోయినారు. వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళని కూడా గెలిచిపోయారు. అంటే లాగేసుకున్నారు మీరు. మరి బీజేపీ కూడా తక్కువ తింటలే, కానీ బీజేపీ కూడా తక్కువ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి వీటిని అరికట్టే ప్రయత్నం వచ్చిన తర్వాత కాదు బీజేపీ వారు రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్చారు కాదన్న. బీహార్ లో కాంగ్రెస్ అలయన్స్ తోటి ఉంటే కాదు బీహార్ లో నితీష్ కుమార్ ఎవరితో అలయన్స్ ఉండే? మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరు? కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరు? యూపీలో, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరు? బీజేపీ పార్టీ. మీరు చెప్తున్నారు ఈ రోజు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలమే మీ స్టాండ్ అయింది. కాదు, ఫిరాయించిన ఎమ్మెల్యేలమే మీ స్టాండ్ అయింది చెప్పారు. ఇది పెద్ద చర్చ అవుతుంది. ఒక్క నిమిషం, మీ స్టాండ్ అయింది చెప్పండి. పవన్ గారు చెప్పండి. తెలంగాణ సుభాష్ గారు కాన్స్టిట్యూషన్ బుక్ సుభాష్ గారు చెప్పిన పాయింట్ అర్థమైంది. కాకపోతే మీరు కూడా డిఫెన్స్ లో ఉన్నారు. మీ మిత్రపక్షం 23 ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు మీరంతా భజన చేశారు. బ్రహ్మాండం భజగోవిందం అన్నారులే. కానీ రైట్, పవన్ గారు చెప్పండి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదంటున్నారు. అంత కనపడే ఓకే, పవన్ గారు. సుభాష్ గారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించిందా లేదా అనేది మీ ప్రశ్న. మహారాష్ట్ర వినండి, మీరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వాళ్ళెవరిని సమర్థించలేదు. బీజేపీని ఎక్కడ సమర్థించలేదు. తెలుగుదేశం అన్ని కలిసిపోయి పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మీరు మధ్యప్రదేశ్, సిక్కిం, మణిపూర్ మొత్తం కలిపి ఇన్ని రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో నుంచి దగ్గర 440 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి జాయిన్ అయినారు. మొత్తం కలిపి 12,515 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినది నా దగ్గర డేటా ఉంది. ఇప్పుడు నేను ఎంత పెద్ద డీటెయిల్స్ లోకి వెళ్ళను. ఒకటి, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 44 మంది కాంగ్రెస్, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు
మరి ఆ పార్టీ జాయిన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేనో వాళ్ళకి తెలుసు. దాన్ని నేను సమర్థించలేదండి, మేము మా బోటి వాళ్ళు మీరేం సమర్థించిన నేను అంటలేను సార్, అదే. మీరు సమర్థించడం నేను అంటాను. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి మా స్పీకర్ గారు ప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని మీరు ఇవాళ పొద్దున్న దాని మీద చదివి, సో దాన్ని నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినండి సార్, మీరు మీ పార్టీ అద్భుతమైన పార్టీ, మీరు అద్భుతమైన వ్యక్తులే కాదండి, మీ అద్భుతం వల్లనే కదా ఇవాళ లక్ష కోట్ల రూపాయలు, వంద లక్షల కోట్ల రూపాయలు అప్పాయింది. ఈ వల్లనే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మొదలైనటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్లు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయని నేను చెప్పగలేను. ఇక ఇప్పుడు ఆ విషయం కాదు, ఇద్దరు విషయం ఇప్పుడు సార్ పొద్దున్నే ఫిరాయింపులు ఫిర్యాదుల విషయం మాట్లాడి దాని మీద చెప్తా. కాళీ యాదయ్య గారు ఇంకొక అతను ఇద్దరు కలిసి ఇప్పుడు స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు ఇప్పుడు ఇద్దరు కలిసి పొద్దునే మేము మా పార్టీ కాదంటున్నారు, మా కాంగ్రెస్ పార్టీ కాదని వాళ్ళు అన్నారు. దాంట్లో తప్పే ఉంది, వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో ఉండమంటారు. మా సీఎం గారు కూడా స్పీకర్ గారు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడ్డారు, వీరు వాళ్ళిద్దరిని సమర్థించడానికి కూడా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. లేదు సార్, ఇప్పుడు మాకేం ఇప్పుడు మా సీఎం గారు కేటగిరీ చాలా అద్భుతంగా చెప్పారు. వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని మా పార్టీ వాళ్ళు కాదంటారో మాకు అర్థమవుతుంది. మీరు ఎందుకు వాళ్ళని మీ పార్టీ వాళ్ళు కాదంటారు, ఎందుకు వాళ్ళని ఓన్ చేసుకునే ప్రాబ్లం ఏంది, మీరు వాళ్ళని పిలిచి మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు మీకు గ్యాప్ ఉంది? కేటీఆర్ గారు రాజకీయ పరిపక్వత నేర్చుకోవాలి ఇప్పటికైనా. ఆస్కింగ్ టు గో టు పొలిటికల్ స్కూల్, ఆస్కింగ్ టు గెట్ ఎడ్యుకేటెడ్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. వారు ఎందుకు మీ పార్టీ వాళ్ళే కదండి. కేసర్ గారు వాళ్ళు మాట్లాడిన మధ్యలో చెప్పండి, కంప్లీట్ చేయండి. నేను మాట్లాడేది వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు ఎందుకు పిలిపించుకొని మాట్లాడట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యాప్ వచ్చిందా, వాళ్ళు మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మేము వింటున్నాం, వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి సపోర్ట్ అంటే మేము చేస్తామని చెప్పినాం. వాళ్ళు మేము మా పార్టీలో ఉన్నవరయ్యా అంటే వీళ్ళే పట్టించుకోవట్లేదు. ఎందుకు మీరు వాళ్ళని డిజైన్ చేసుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వై ఆర్ యు డిజైనింగ్ దెం? రాకేష్ గారు యు టాక్ టు కేటీఆర్, డిజైన్ చేసుకోకండి. పవన్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, ఈ ఛానళ్లను ఖండించండి, ఛానళ్లను కూడా ఖండించండి. మంత్రి గారులకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు, ఒక మహిళా ఖండించమని చెప్పండి సార్. సిద్ధాంతం లేదు, ఖండించమనండి సార్. ఎవరైతున్నారు? మీ మంత్రి గారే మాట్లాడారు కదా, కేసు వేసినాం, డిఫార్మేషన్ కేసు వేసినాం. ఏమంటారంటే ఈ రోజు కూడా ఎమ్మెల్యేల మీద కేసు వేసినాం, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, ఈ రోజు కేసు ఉన్నది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి పవన్ గారు, మీరు గుండె మీద చేసుకుని వాళ్ళు ఫిరాయించలేదు, ఫిరాయించినా ఎమ్మెల్యే కాదంటున్నాం అని చెప్తారా? ఇప్పుడు అది కాదండి, నాకైతే గుండె లెఫ్ట్ సైడ్ ఉంది, మీకు ఎట్ సైడ్ ఉంది ఒకసారి ఆయన రాకించలేదు. మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం, వాళ్ళు అరే వీళ్ళని ఓన్ చేసుకోమనండి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటారు? రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? పోచారం గారు రాహుల్ గాంధీని ఎందుకు కలిసిర్రు? దానం నాగేందర్ గారు కాంగ్రెస్ బీఫామ్ మీద కంటెస్ట్ ఎందుకు చేసిర్రు? కడియం సిఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కోటేమని ఎందుకు చెప్పారు? ఏ పార్టీలో ఉన్నారు అంటే మనం రోడ్డు మీద వదిలిపెట్టారా? రాకేష్ గారు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సీరియస్ గా ఒక సమాధానం చెప్పండి. రాకేష్ అన్న, మీరు రాజకీయాలలో ఉన్నారు, కొంచెం అంతన్నా ఏ రోజన్నా ఓ రోజు అద్దం ముందర నిలబడి అరే రోజు నిలబడతలేరు, అదే బాధ. ఇదే విషయం 2014 నుంచి 2024 వరకు 2005 నుంచి మాట్లాడదాం. 2014 మొదలైన కాలం నుంచి మీ చరిత్ర రాశారు కదా, టీడీపీ పార్టీని కంప్లీట్ గా మీ దాంట్లో ముసుగేసుకున్న విషయం మర్చిపోయినవా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కేసర్ గారు ఒకటే
నేనేమంటున్నా సార్ 2014 నుంచి 2024 వరకు వారే Right. కేసీఆర్ గారు 2004 ఇది తెలియదు కానీ Multiple times చెప్పిండు. నేను ఒకటే అన్ని second. పార్టీలు నేను ఇదే రకంగా చేస్తారు. ప్రజలు ఒక కాదు మాట సార్, చెప్పండి. కాదు సార్. కాదు కాదు, పవన్ గారు, కేశవ్ పవన్ గారు, ఒక్క కేశవ్ గారు, నిమిషం, ఒకటే second, ఒకటే పవన్ గారు, second, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కొత్త జిల్లాలు వెళ్ళి అని వార్తలు వస్తున్నాయి కదా, కొత్త జిల్లాలకి ముందుకెళ్తారా ఎట్లా మళ్ళీ గందరగోళం అయ్యే అవకాశం ఉందనే దాని మీద ఆంధ్రాలో గందరగోళమైనప్పుడు ఇక్కడ గందరగోళం కావకుండా ఎట్లుంటారు సార్? ఒక్క నిమిషం. ఒకటే సెకండ్ సార్ నేను మాట్లాడిన తర్వాత రాకేష్ గారు ఒక్క మాట, మాట్లాడిన తర్వాత అది సురేష్ కూడా గారు తక్కువ టైంలో చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నంటే అక్కడ ఉన్నప్పుడు ఓ మాట ఇక్కడ ఉన్నప్పుడు ఓ అది మాట సరే, కానీ అందరూ సబ్జెక్ట్ ఓవర్ ఆ సబ్జెక్ట్ ఓవర్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంత ముందు అన్నాడు తెలంగాణలో చెప్పులు పెట్టి ఇంకా యూరియా అన్నాడు. నేను మొన్న పేపర్ లో చూసిన ఆంధ్రాలో కూడా రైట్, చెప్పులు మళ్ళీ పెట్టి మీరు అక్కడికి వెళ్ళారు. ఆంధ్రాలో పెట్టింది. ఆ యూరియా ఇప్పుడు జిల్లాల పునర్విభజన ఆంధ్రాలో జరిగింది తెలంగాణ జరగాలి అంతే. ఆయన ఆంధ్ర అంటే ఆంధ్ర పోతాడు నాకు అర్థం కాదు. తెలంగాణలో ఉంటాడు ఆంధ్ర పోతాడు. ఇక మా ఎమ్మెల్యేలు వీళ్ళకి మెంటల్ గా ప్రాబ్లం ఉంది. వీళ్ళకు మెంటల్ గా వీళ్ళకి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే మీరు మీరే కదా. కాదు కాదు, మీరు తెలియజేసి బీజేపీ అక్కడ కలిసిపోయారని. అది ఆంధ్రాలో కూడా చెప్పులు ఉన్నాయని చెప్పింది ఎవరు సార్? నేనా Right, పవన్ okay. అన్న చెప్పిన ఒక Right, అంతే right, కదా. okay. జిల్లాల మీద ముందుకెళ్తారా? ప్రాబ్లం అండి. ఉన్న ఇష్యూ చెప్తున్నా. పవన్ గారు, యూరియా ఇష్యూ అనేది పవన్ గారు జిల్లాల మీద ముందుకెళ్లే అవకాశమే ఉందా? దాని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ముందుకే వెళ్తారా వెళ్ళరా? ఎస్ఆర్ నో చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఎందుకు ఒక విషయం చెప్తా సార్, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతిదాన్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ వాళ్ళు. మేము జిల్లాలకు సంబంధించి వారు కేటగిరికల్ ఏం చెప్పారంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కానీ సుప్రీం కోర్టు జడ్జిని కానీ ఒక కంపెనీ కానీ ఇద్దాం, దాని మీద అసలు తీసుకుందాం. ఇవాళ నేను పేపర్ చదివిన మన సాక్షి పేపర్ లోనే ఏం చెప్పిండంటే దగ్గర 317 జీవో వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగుల సమస్యల కోసం ఒక లైన్ పెట్టి దానికి అప్లై చేసుకోమంటే 1.5 లక్షల మంది వాళ్ళు అప్లై చేసుకున్నారు. గ్రీవియన్సెస్ ఉన్నాయి అంటారు. ఆ గ్రీవియన్సెస్ కి స్థానికత గ్రీవియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన గ్రీవియన్స్ ఉంది, ఉద్యోగుల సంఘాలతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం. ఇది ప్రజాపాలన సార్, ప్రజాప్రభుత్వం మనది. బాగా చెప్పారు.